మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా వస్తున్నారు అందరూ ప్రచారానికి. ఇప్పటి వరకు పట్టించుకున్న వాళ్ళెవరు పట్టించుకోని ఉన్నారు. నీలం మాధవ్ మాకు పట్టించుకున్నాడు ఎక్కువ. ఉమ్. 5 సంవత్సరాలు ఆయన్ని చేశాడమ్మా. ఈ సంవత్సరం ఇంకా ఆయన్నే గెలిపించుకుంటారా? ఆయన్నే గెలిపించుకుంటాడు. మరి కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పోటాపోటీగా వస్తున్నాయి కదా, ఫస్ట్ నుంచి ఎలా ఉంది రెండు ప్రభుత్వాలు? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారమ్మా. అది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓకే. ఉమ్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్? కన్ఫామ్గా అయితే ఎవరు చెప్పలేము మేడం. ఎవరు గెలిచినా కానీ మంచిగా మాకు అభివృద్ధిగా మంచిగా చేస్తే అదే చాలు. కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తా ఉంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తా ఉంటున్నారు. ఇప్పుడు వరకు రెండు ప్రభుత్వాలతో పోల్చుకుంటే మీకు ఎలా అనిపించింది? మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏది వచ్చినా కానీ ఒకటే అనుకుంటున్నాం కానీ అది చెప్పలేము. ఏమన్నా అభివృద్ధి పనులు చేశారా రెండు గవర్నమెంట్లు వచ్చినాక? అప్పుడు అయితే వేరే అసలు అయితే చేసారు కొంచెము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం కొంచెం చేస్తారు కానీ చేస్తామంటారు కానీ ఎవరు చేస్తలేరు. మరి మీ ఊరు రోడ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టున్నాయి కదా, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరా? ఎవరు రాలేరు ఇంకా. చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని అంటున్నారు, ఎవరు చేస్తలేరు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వస్తారు అంతా. ఎలక్షన్లు అయిపోయినాక ఎవరు వస్తారు? ఎవరు రారు. ఇండిపెండెంట్లు అందరూ కూడా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళలో మీకు నమ్మకమైన వాళ్ళు అంటే వీళ్ళు వస్తే చేస్తారా అనిపించే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారు? ఈ ఆరుగురు ఒకడే ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, చేసేవాడు ఉన్నాడు. కానీ అది మరి గెలిచినాక మళ్ళీ వాడు చేస్తాడో మాకు నమ్మకం ఉంది. ఆ గెలిచినాక చేస్తాడో చేయడో తెలియదు, అది అంతే ఉంది. ఇంకా చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం మంచిగానే. ఇక కారు గెలవాలని చేస్తున్నాం. ఎవరు గెలవాలనుకుంటున్నారు? శ్రీశైలం గెలవాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మేము వస్తాం అని చెప్తుంది కదా, తులం బంగారం ఇచ్చామని చెప్తున్నారు. ఏం పని చేసిండట? గెలిచిండు కానీ ఇక తాగుడు తినకానికే సరిపోయింది అంతే. ఆయన ఇలవాడు గదానికి ఇలవడతాడు కానీ ఏమిటి చేయలేడు, ఏం పనులు చేయలేడు, ఏం కాలేదు. ఇక ఈయన అయితేనన్నా పనులు చేస్తాడు. ఇంకా ఈయన గెలిపిస్తామని ఉన్నాం. ఇక రైతు బంధు అంటున్నారు, ఆ బంధు రైతు బంధు లేదు, ఏం లేదు. కేసీఆర్ ఇచ్చిందే ఉన్నది. ఇక కేసీఆర్ పోయే అన్ని బంధు ఉన్నాయి. మేము చేను దునుకుందామని రైతు బంధు లేదు, ఏం లేదు. చేను బీడే వేసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఏమి ఏమి ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చినదే ఉన్నది. కేసీఆర్ మా ఆయనకు 2000 పింఛన్ ఇస్తాడు. అయ్యో, పెన్షన్లు అన్నా ఇస్తున్నారు టైం? ఇక కేసీఆర్ ఇచ్చిన టైంకి ఇస్తాడు అనుకో, కానీ నేనేమి ఇయ్యలేడు. ఎందుకు చెప్పదు? ఇస్తే ఇచ్చిండటం. కేసీఆర్ ఇచ్చిండు. 1,00,000 రూపాయలు నా బిడ్డ పెళ్లి చేసిన, 2 తులాల బంగారం కొన్నా. అట్లా 2 సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేదు. ఏమీ లేదు. అంటే ఓకే, వచ్చే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ని ఓడిచ్చేస్తారు ఇంకా? వడియకపోతే 5 మున్సిపాలిటీ ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీ సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ఈ ఫలితంతో మరి మున్సిపల్ ఎలక్షన్ గెలుచుకోబోతున్నాయి. కాంగ్రెస్ వచ్చినాక రైతులకు కావచ్చు, ఇలా మహాలక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఎక్కడికక్కడికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఏం చేయాలని సభకు తెలియజేస్తున్నా. బాపు అంటున్నారు, బాపు చేసింది ఏమీ లేదని కొంచెం ఎటకారంగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రితో సహా. దానికి ఏమంటారు? కొట్లాడినాడు, తెలంగాణ కోసం కొట్లాడినాడు ముఖ్యమంత్రి. ఇలా 10 ఏళ్ళ డెవలప్ చేసి చూపించిన మొగోడు ఇలా తెలంగాణ కేసీఆర్. ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నువ్వు ఏం చేస్తున్నావు అండి? అసెంబ్లీలో మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు గదగద వంగుతావు, మళ్ళీ ఏమనంటే కేసులు పెడతావు. నేను అడుగుతున్నా, ఇక్కడ సంబంధించిన మున్సిపాలిటీలో ఒక కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు, ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చేయలేదు. పూటికో పార్టీ మారుతాడు. మొన్న బీఆర్ఎస్ ఉండే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు, మళ్ళీ నాకు ఓటు వేయండి, నేను మమ్మల్ని చైర్మన్ చేయని మాట్లాడుతుంది. ఎక్కడ న్యాయం ఇది? ఫైనల్ గా ఇంకా ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్, రేపు బల్దియా జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేపు వచ్చే గవర్నమెంట్ మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతుంది. మరి ఎవరు కోటేస్తావు? ఎవరు మంచిగా చేస్తారు? ఎవరికైనా వేయాలి. ఎవరికి వేస్తావు అంటే రేవంత్ అన్నకేస్తావా, కేసీఆర్ బాపుకేస్తావా? ఇక అప్పటికి చెయ్యి ఎక్కడ పోతుందో కన్ను ఎక్కడ పోతుందో. తెలివైనోడివే. మంచిగా ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? పెన్షన్ టైంకి ఇచ్చి, రైతు భరోసాలన్నీ. ఇప్పుడైతే కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు చేస్తానని చేసిండు పనులు. మరి రేవంత్ అన్న చేయలేదా? ఏం చేసిండు? 4,000 పింఛన్ ఇస్తాను, ఇవ్వండి, పట్టించుకుంటారు. చిట్కోల్లో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరు కోటేస్తారు? ఇప్పుడు వరకు ఎవరు మంచిగా చూసుకుంటారు? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అయితే చాలా మంచి పనులు చేస్తున్నాడు. లేడీస్ కు ఫ్రీ బస్ పెట్టడం కానీ, రైతు రుణమాఫీ కానీ, మీరు ఏ చూసినా ఏ కార్యక్రమం చూసినా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలన చేస్తున్నాడు. దీన్ని బట్టి మేము పబ్లిక్ అంతా కూడా ఏకమైంది, అర్థమైపోయింది వాళ్ళకు. కేసీఆర్ 10 సంవత్సరాలు చేయని పరిపాలన 2 years చేసి చూపెట్టిండు. అదే ఆయనకి ఒక అప్పు చేసిపోకపోతే ఈసారి మన తెలంగాణ ఇంకా చాలా మంచిగా చేయలేదు అంటున్నారు కదా. ఎవరు చూసినా ఏమి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు అంటారా? మా 100లో ఒక 10 మంది అంటారు. అది ఎక్కడైనా అంటారు, ఏ రాష్ట్రంలోనే అంటారు. మన ఇంట్లోనే 4 ఇంకొక తీరు ఉండము. కాబట్టి చెప్తున్నాను, అనేవాళ్ళు అంటారు
అని కరెక్ట్ చెప్తున్నా, నిజం చెప్తున్నా. రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలుస్తున్నాడు ఖచ్చితంగా, 100% చెప్తున్నాను నేను. మీకు ఎలాంటి పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో అందరికి? మాకు రేషన్ కార్డు లేకుండే, నాకు ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు నాకు. కొత్త రేషన్ కార్డు వచ్చింది, మంచి బ్రహ్మాండంగా ఇప్పుడు 24 కిలోలు రైస్, సన్న బియ్యం తింటున్నాము. లేదా బయట షాప్లో కొనాలనుకుంటే 3,000, 2,500 ఒక బ్యాగు, ఒక 25 kg బ్యాగు. అలాంటివి మాకు ఎంత తప్పింది. ఇప్పుడు చాలా 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 మేలు జరుగుతుంది మాకు. ఇందిరమ్మ ఇల్లు, నాకు ఇల్లు లేదు, పెంకోటి ఇల్లు ఉండే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆల్రెడీ. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, రైస్ సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంకేం కావాలి మేడం? ఒక ఓటర్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు, కేసీఆర్ కి ఏం చెప్తారు? కేసీఆర్ స్టార్టింగ్ చాలా మంచిగా అనుకున్నాం. హరీష్ రావు గారు ముఖ్యంగా చాలా గొప్పడని చెప్పేసి మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. మా మీద కూడా కేసులు ఉన్నాయి ఇప్పటంచర్లో. మమ్మల్ని ఎంత అరెస్ట్ చేసారు, ఎంత ఇంత పెట్టారో మాకు జై తెలంగాణ, మేము కూడా రోడ్ల మీద ఉద్యమాలు చేసినాము, చాలా తిరిగినాము. కానీ తర్వాత ఒక 2 years తర్వాత మారిపోయాడు కేసీఆర్ గెలవగానే. వాళ్ళకు అహంకారం, డబ్బు రెండే పిచ్చి పట్టి వాళ్ళు బాగా చేసిరు. టైము దేవుడు అందరికి ఇస్తాడు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులకు కానీ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. మొన్న చూశారు మేడారంలో ఎంత బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అక్కడ? నా పేరు భానోత్ కోటేష్ నాయక్ అండి. నేను 2001 నుంచి ఉద్యమకారుణ్ణి. నా పేరు భానోత్ కోటేష్ నాయక్. నిరంతరం పార్టీలో నేను పనిచేస్తున్నా. ఇదైతే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా నాశనం చేస్తున్నారు అని చెప్పేసి మన కేసీఆర్ గారు ఉన్న పదవులను ఇసిరికొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో మళ్ళీ 10 ఏళ్ల పాటు వెనకకు నెట్టేసిర్రు అని చెప్పేసి నేను తెలియజేయక తప్పదు. మీకు కూడా తెలుసు, బయట కూడా పబ్లిక్లలో మీరు చూస్తూనే ఉన్నారు పబ్లిక్ వాయిస్ ఏ విధంగా వస్తుందో. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏ చెత్త పార్టీ, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒక వరస్ట్ పార్టీ. అది పార్టీకి నమ్మి ఓటు వేసే వాళ్ళు కూడా వరస్ట్ అని చెప్పేసి నేను తెలియజేయక తప్పదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణని విద్యార్థులు చచ్చిపోతుంటే కూడా విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, సీఎం దగ్గర. హోంశాఖ కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. మర్డర్లు కానీ రేపులు కానీ అనేక ఇది జరుగుతుంది. ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది. ఇంకో దానికి తోడుగా వాళ్ళు ఏమన్నారంటే అనేక హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. కానీ మన బీఆర్ఎస్ పార్టీ దయచేసి నేను మున్సిపల్ కౌన్సిలర్ ఎక్కడెక్కడైతే ఎలక్షన్ అవుతుందో ప్రజలందరూ ఒక్కసారి ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఒకటే, దయచేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోండి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు. కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తే 10 చేస్తుంది, 10 చెప్తే 100 చేసి చూపిస్తామని చెప్పేసి మేము తెలియజేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ పాలకంతే ఏ పాలన వచ్చినా గంతే ఉంటుంది. అది గరీబోళ్ళు అంటారు, గరీబోళ్ళు ఎవరు సాయం చేయరు. అంటే పేరే పెద్దది, అనుడు మాత్రం ఉంటది కానీ ఎవరు చేయరు. గంతే. ఎవరు వచ్చినా వచ్చినా గంతే, వీళ్ళు వచ్చినా గంతే, వాళ్ళు వచ్చినా గంతే, ఎవరు వచ్చినా గంతే. ఏదో కేసీఆర్ వచ్చి పింఛన్ అన్ని ఇస్తుంటే బతున్నాం ఇట్లా కూర్చొని. ఇప్పుడు రావట్లేదు పెన్షన్, వస్తున్నాయి, పెంచట్లేదు, పెంచట్లేదు, అవే వస్తున్నాయి. భరోసాలు ఇస్తాను, నేను ఇస్తున్నాను మనం ఏమన్నా అంటారు, మస్తు ఆజ్ఞానాలు ఇస్తారు. ఇస్తాను ఆ టైంకి ఇస్తారా? ఎప్పుడు వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇస్తారు. ప్రభు మా ఇంటి సంవత్సరం మనమే 12 ఏళ్ళు తీసుకొని బాధపడతాం. అంటే ఒక రాష్ట్రం వెళ్ళేటోడు ఆయన కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఉన్నదో లేదో అంటారు, మాట అయితే అంటారు, గెలవాలి అట్టి అని అంటారు. ప్రభుత్వం నుంచి సహకారం ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఏం లేదు. బాబాయ్ మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేస్తుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా చేస్తుందా? ఏది బాధ ఉన్నా కానీ మా చిల్లరగాళ్ళకి ఏది చేస్తలేరు, ఎవడేం చేస్తలేడు. అర్జాన్స్ గిర్జాన్స్ అని చెప్పిర్రు, అర్జాన్స్ గిర్జాన్స్ అంటే గిర్జాన్స్ కు జర చేసిర్రు. మాకు అర్జాన్స్ కు ఈ తెల్ల ఇంత ఆడ తెచ్చుకుంటురేమో చేస్తున్నారేమో, మాకు ఒక నయా భాష కూడా ఇయ్యరు. ఇంత అడ్డం దొడ్డం ఇంత పింఛన్ వస్తున్నది తల్లి. ఆ పింఛన్ మీద ఇంత ఆధారపడుతుంది. ఇంత మా ఖర్చు, మా దూపను, మా కొడుకులు ఇస్తలేరు, బిడ్డలు ఇస్తలేరు, ఎవడు ఇస్తలేరు. నీ పింఛన్ వస్తలేదా? దాని మీదే తాగు తిను. అవ్వేం చేస్తుంది? అవ్వలేదు. అవ్వ 20 సంవత్సరం 15 సంవత్సరాలలో అయ్యింది. ఏదైనా పెడితే కోడలు పిల్లలు ఇంత పెడితే తినాలి, లేకపోతే సపోర్టా కూకునాలి. ప్రభుత్వం నుంచి అయితే ఏం రావట్లా, ప్రభుత్వం నుంచి అయితే ఏం రావట్లా. మా ప్రభుత్వంతో ఏం రాలే, ఇంతవరకు అయితే ఏం రాలే. ఈ పెన్షన్కి తప్పితే ఇంకా ఏది లేదు తల్లి. ఏం పని చేసేవాళ్ళు బాబాయ్ మీరు? నేను వ్యవసాయం పని చేస్తుంటే. రైతు భరోసా వచ్చేదా? రైతు బంధు లేదు, బీతి బంధు లేదు. అప్పుడు ఉండే రైతు బంధు, అప్పుడు రైతు బంధు వచ్చింది. 1000 రూపాయలు ఉంటే 2000 పింఛన్ వచ్చింది. ఇది ఒకటి అయితే వచ్చింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదా?
ఏది ఒక్క మాట కూడా లేదు. అన్నీ చెప్తా ఉన్నాడు. 2000 ఇస్తా, అది ఇస్తా, పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా అన్నాడు. ఏ పథకమే లేదు ఇప్పుడు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు బాగా చేశారు మీరు? టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేయలేదా? ఉన్నాయి గుంజుకుంటున్నారు. ఏమి ఇవ్వట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు. భూములు తీసేసుకున్నారా? ఎందుకని? ఎందుకంటే ఇక నీ పేరు మీద నా పేరు మీద వేసి నా పేరు మీద కాగితాలు మార్చేసి కాటం. అడగలేదు మరి మీరు ఎవరిని? ఎవరిని అడిగితే ఎవరిని అడగాలి? ఆఫీస్లో కాడిపోతే సార్ లేడు ఇవాళ రాలేడు పటవారి, సర్పంచ్ రాలేడు, ఆడు ఎవరి పేరు మీద వేసిండు. రిజిస్ట్రేషన్ భూములేనా ఇవి? రిజిస్ట్రేషన్ అంతా ఆగమాగమ. లేకపోతే ఇక్కడ ఉంటుంటి పొలాల కాడ పోయి కూర్చుంటుంటి మంచిగా. చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. ముందుగాల డ్యూటీ చేసిన ఏపీ స్కూటర్లో పొడంచారు, అది మూత పడేసిన ఎన్టీ రామారావు. అప్పుడు ప్రతి రోడ్డు పాలు. ఇంకా మాకు ఇచ్చేది ఏమి హామీలు ఇవ్వలేరు, పెన్షన్ ఇవ్వలే, ఏది ఇవ్వలే, మా నష్టపరిహారం కూడా ఇవ్వలే. రోడ్డు పాలు చేసిండు. ఏ ఉన్న ఇట్లా బతుకుతున్నాం. మరి చాలా పథకాలు ఇస్తున్నానని రేవంత్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఏమన్నా వస్తుంది? రాజశేఖర రెడ్డి కూడా మంచిగా చేసిపోయిండు అన్నారు, ఫైల్ మీద సంతకం చేసిపోయిండు అన్నారు. ఆ ఫైల్ ఆయన గురి కింద పెట్టుకున్నారు. సెక్రటరీ కాడ 3 నెలలు టెంట్ వేసి కూర్చున్నాం. 30 సంవత్సరాలు అవుతుంది, ఇదివరకు పత్తా లేవు. ఇదివరకు 100 మంది చచ్చిపోయి. బీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు. ఏం పట్టించుకోలేదు. ఏమైనా కానీ మా నెత్తికే బురద అంటుంది అంట అని పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు జీవనోపాధి ఎలా బాబాయ్? ఏం లేదు. జీవనోపాధి ఏం చేస్తాం? గిట్టనే ఇక 2000 పెన్షన్ వస్తుంది, 4000 చేస్తా అన్నాడు, 0 చేసిండు. ఇక 2000 పెన్షన్ తీసుకొని బతుకుతాం. రేవంత్ గవర్నమెంట్ వస్తే మంచిది అనుకుంటున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మంచిది? కారు వస్తే కారేనా?